మనం ఇప్పుడు 3 హెడేక్స్ గురించి తెలుసుకుంటాము. ఈ 3 హెడేక్స్ ఎందుకంటే ఇవి టోటల్ హెడేక్స్లో 90-95% ఆఫ్ హెడేక్స్ ఇవే కంట్రిబ్యూట్ చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ లక్షణాలు తెలుసుకోవడము, తర్వాత ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలని తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో ముఖ్యంగా ఏంటంటే 3 రకాల హెడేక్స్. సో అవి ఒకటి వచ్చి మైగ్రేన్ హెడేక్, రెండోది వచ్చి టెన్షన్ హెడేక్, మూడోది వచ్చి క్లస్టర్ హెడేక్. సో ఇవి మైగ్రేన్ హెడేక్ అనేది టోటల్ హెడేక్స్లో 60% అది కంట్రిబ్యూట్ చేస్తే, ఈ టెన్షన్ హెడేక్ అనేది టోటల్ హెడేక్స్లో 30% కంట్రిబ్యూట్ చేస్తుంది. తర్వాత ఈ థర్డ్ కేటగిరీ వచ్చి క్లస్టర్ హెడేక్, అది వచ్చి ఒక 1-2%. ఇంకా మిగతా ఆల్ టైప్స్ ఆఫ్ హెడేక్స్, ఇంకా చాలా రకాల హెడేక్స్ ఉన్నాయి, అవన్నీ కలిపితే ఒక 7% ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు ఈ 3 హెడేక్స్ లక్షణాలు తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ముఖ్యంగా మైగ్రేన్ హెడేక్ అనేది ఎంత కామన్ అంటే ప్రతి ఫ్యామిలీలో అట్లీస్ట్ ఒక్కరికన్నా ఈ మైగ్రేన్ హెడేక్ అనేది ఉంటుంది. బట్ కాకపోతే ఆ విధంగా హెడేక్ ఉండే వాళ్ళలో ఓన్లీ 90% ఆఫ్ పీపుల్కు మైల్డ్ హెడేక్ వచ్చేదాని వల్ల వాళ్ళు దాన్ని పట్టించుకోరు. ఓన్లీ 10% ఆఫ్ పీపుల్ మైగ్రేన్ హెడేక్ మాత్రం సివియర్గా వచ్చేదాని వల్ల వాళ్ళు డాక్టర్ని సంప్రదిస్తుంటారు. సో ఈ మైగ్రేన్ హెడేక్ ముఖ్యమైన లక్షణాలు ఏమిటంటే వన్ సైడెడ్ హెడేక్. సో ఒక సైడే వస్తుంది, ఏదో రైట్ కానీ లెఫ్ట్ కానీ వస్తుంది. ఇంకా కొందరికి మరీ సివియర్ అయినప్పుడు లెఫ్ట్ నుంచి రైట్కు స్ప్రెడ్ కావడము, ఇలాంటి లెఫ్ట్ నుంచి రైట్కు స్ప్రెడ్ కావడం జరుగుతుంటుంది. అది ఒక ముఖ్యమైన లక్షణం. రెండోది ఏమిటంటే ఆ హెడేక్ వచ్చినప్పుడు వాళ్ళు సౌండ్ వినలేరు. ఎక్కువ సౌండ్, ఎవరైనా గట్టిగా మాట్లాడుతున్నా కానీ, ఏదైనా స్పీకర్ సౌండ్ కానీ, టీవీ సౌండ్ కానీ, అటువంటి సౌండ్ వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఇరిటేషన్కి గురవుతుంటారు. యాక్చువల్లీ చాలా చిరాగ్గా వాళ్ళు ఫీల్ అవుతుంటారు. సో ఇంకోటి ఏమిటంటే ఆ హెడేక్ వచ్చినప్పుడు లైట్ కూడా వాళ్ళు తట్టుకోలేరు యాక్చువల్లీ. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక డార్క్ రూమ్లోకి వెళ్ళేసి లైట్లన్నీ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా రెస్ట్ తీసుకుంటుంటారు. అది ఒకటి సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చి ఈ హెడేక్ వచ్చినప్పుడు కొందరికి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, కొందరికి వామిటింగ్ కూడా వస్తుంటుంది యాక్చువల్లీ. కొందరు వామిటింగ్ వచ్చిన తర్వాత తగ్గిందని కూడా చెప్తుంటారు యాక్చువల్లీ. సో ఇవన్నీ మైగ్రేన్ లక్షణాలు. ఇవే కాకుండా కొందరికి ఈ హెడేక్ వచ్చే ముందు కానీ, ఇలాంటి హెడేక్ వచ్చిన తర్వాత కానీ విజువల్ సిమ్టమ్స్ ఉంటాయి యాక్చువల్లీ. అంటే బ్లరింగ్ ఆఫ్ ద విజన్, లేకపోతే టెలిస్కోపిక్ విజన్, ఓన్లీ ఒక చిన్న పాయింట్ ఒకటే కనిపిస్తుంటుంది చుట్టుపక్కల, అది ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉండి తగ్గిపోవడము. కొందరికి సింటిలేటింగ్ లైట్స్ అంటే జిగ్జాగ్ లైట్స్ రావడము, ఇట్లా జరుగుతుంటుంది. కొందరికి ఏమిటంటే ఈ హెడేక్ వచ్చినప్పుడు కొద్దిగా గిడ్డినెస్ రావడము, కళ్ళు తిరగడం జరుగుతుంటుంది. అంతేకాకుండా వీళ్ళు ఎండకు పోయినప్పుడు, ఎండకు ప్రయాణం చేసినప్పుడు కానీ, ఎండకు తిరిగినప్పుడు కానీ ఈ హెడేక్ రావడం జరుగుతుంటుంది. అంతేకాకుండా వాళ్ళకి ఫుడ్ లేట్గా తిన్నా కానీ, నిద్ర ఒకరోజు లేకపోయినా కానీ, ఇట్లా కూడా వీళ్ళకు హెడేక్. ఇవన్నీ మైగ్రేన్కు సంబంధించిన లక్షణాలు. ఇంకా సెకండ్ తీసుకుంటే టెన్షన్ హెడేక్. టెన్షన్ అంటే ఆ నేమ్లో టెన్షన్, ఆ నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఇండికేట్స్ ఇట్ ఇస్ ఏ టెన్షన్ రిలేటెడ్ హెడేక్. అంటే ఈ హెడేక్ ఎందుకు వస్తుందంటే ఎక్కువ స్ట్రెస్కు గురయ్యే దానివల్ల. అంటే ఈ మైగ్రేన్ హెడేక్ అనేది ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే స్టార్ట్ అవుతుంది. బట్ ఈ టెన్షన్ హెడేక్ అనేది ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో వాళ్ళకు డ్యూటీ అంతా అయిపోయేసేసుకొని 5 o'clock, 5:30, 6 o'clock స్టార్ట్ అవుతుంది. సో అది ఎట్లుంటుందంటే దాని ముఖ్యమైన లక్షణం ఏంటంటే బ్యాండ్ లైక్ సెన్సేషన్ అరౌండ్ ద హెడ్. సో ఫోర్ హెడ్ నుంచి బ్యాక్ వరకు ఒక క్లాత్తో టై చేసినట్టు అనిపిస్తుంటుంది వాళ్ళకు. సో ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తామా, ఎప్పుడెప్పుడు రెస్ట్ తీసుకుంటామా అని వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుంది. సో ఇది మైగ్రేన్ హెడేక్, ఈ టెన్షన్ హెడేక్ అనేది ఎక్కువ ఫిమేల్ పాపులేషన్లో ఉంటుంది. సో మైగ్రేన్ హెడేక్ 70% ఫిమేల్ పాపులేషన్, 30% మేల్ పాపులేషన్ అయితే, ఈ టెన్షన్ హెడేక్ అనేది 60% మేల్ పాపులేషన్ అండ్ 60% ఫిమేల్ పాపులేషన్ అయితే 40% మేల్ పాపులేషన్ ఉంటుంది ఈ టెన్షన్ హెడేక్. బట్ ఇంకా క్లస్టర్ హెడేక్ చిన్నది అనుకుంటుంది, లాస్ట్ వెరైటీ. సో అది ఓన్లీ 1-2% ఆఫ్ పీపుల్ ఉంటుంది. బట్ ఎందుకు చెప్తున్నా అంటే ఈ క్లస్టర్ హెడేక్, బట్ దిస్ ఈజ్ ద సివియరెస్ట్ ఫార్మ్ ఆఫ్ హెడేక్. చాలా ఈ హెడేక్ ఎంత ఘోరంగా ఉంటుందంటే అంత సివియర్గా ఉంటుంది. బట్ దీని లక్షణాలు ముఖ్యంగా ఏమిటంటే కంటి చుట్టూ ఆ నొప్పి అనేది కన్ఫర్మ్ అయి ఉంటుంది. అంతేకాకుండా కన్ను రెడ్గా కావడము, కంట్లోంచి నీళ్లు కారడము, తర్వాత కన్ను రేపట్ల కొద్దిగా వాలిపోవడము, ఇవన్నీ దీని ముఖ్యమైన లక్షణాలు. బట్ దీంట్లో ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఇది మేల్ పాపులేషన్లోనే వస్తుంది. ఆల్మోస్ట్ 90% మేల్స్లో వస్తే ఓన్లీ 10% ఫీమేల్స్లో వస్తుంది.
కాబట్టి ఈ 3 రకాలు ఈ విధంగా లక్షణాలతో బయటపడుతుంటాయి.